సో మై నేమ్ Agarams, టాటా సఫారీ 2026 మోడల్ కార్బన్ బ్లాక్ డార్క్ ఎడిషన్ ఎక్స్టీరియర్ వాక్రౌండ్కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మనం చూసినట్లయితే దీంట్లో ఎటువంటి మార్పులు లేవు. ఒమేగా ఆర్క్ ప్లాట్ఫామ్, D8 ఆర్కిటెక్చర్, సేమ్ ల్యాండ్ రోవర్ ప్లాట్ఫామ్ అనమాట. 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ బాడీ దీంతో పాటు వస్తుంది, సేఫ్టీ స్ట్రక్చర్తో పాటు వస్తుంది. అండ్ ఎస్, దీంట్లో TGDI 1.5 లీటర్ గ్యాసోలిన్ డైరెక్ట్ ఇంజెక్షన్ పెట్రోల్ ఇంజిన్ ఇక్కడ అప్డేట్ చేయబడింది. 170 హార్స్ పవర్, 280 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మాన్యువల్ యాజ్ వెల్ యాజ్ ఆటోమేటిక్లో వస్తుంది. సో దాని గురించిన డ్రైవ్ రివ్యూ సపరేట్గా మీకు లాంగ్ ఫార్మాట్లో నేను ప్రజెంట్ చేస్తాను. మీరు ఇప్పుడు ఎక్స్టీరియర్ చూసినట్లయితే మనకి ఇదంతా డిజైన్ అంతా సేమే. సఫారీ బ్యాజింగ్ ఇక్కడ రెడ్లో కనిపిస్తుంది. సెన్సర్స్ ఉన్నాయి, కెమెరా ఉన్నాయి, రేడార్ ఉంది, ఏడాస్ది. అండ్ ఫ్రంట్ గ్రిల్ అనేది చాలా చాలా చక్కగా కనిపిస్తుంది. ఫాగ్ చూడండి ఎంత ఇంటెన్స్గా ఉందో, చాలా చాలా డేంజరస్గా ఉంది. ఇటువంటి దాంట్లో అసలు డ్రైవ్ చేయలేము. అండ్ ఎండ్ టు ఎండ్ DRL అనేది చాలా క్లియర్గా ఉంది విత్ ఇంటిగ్రేటెడ్ టర్న్ బ్లింకర్స్. అసలు చూడండి, వెహికల్ ఫాగ్లో నుంచి వచ్చి ఫాగ్లో మాయమైపోతుంది. హెవీ వెహికల్స్ కూడా వస్తున్నాయి ఫాగ్లోకి వెళ్ళి. చాలా చాలా డేంజరస్ కండిషన్స్లో ఉన్నాము. ఇట్లాంటి కండిషన్స్లో మేము డ్రైవ్ చేయదలుచుకోలేదు. అండ్ మీకు జస్ట్ ఇది ఎక్స్టీరియర్ వాక్ త్రూ అనేది ఇచ్చేస్తున్నాను. మీరు చూడొచ్చు, పెద్ద మార్పులు ఏం లేవు. ఇక్కడ 19 ఇంచ్ వీల్స్ ఉన్నాయి, రెడ్ క్యాలిపర్స్ ఉన్నాయి, వైట్ ప్రొఫైల్ టైర్స్ ఇచ్చారు, 245/55. ఒక్కసారి మీకు సైడ్ ప్రొఫైల్ ఇచ్చేస్తున్నాను. అంతా బ్లాక్ అవుట్. సఫారీ బ్యాజింగ్ ఇక్కడ ఉంది, డార్క్ ఎడిషన్ బ్యాజింగ్ ఇక్కడ ఉంది. అండ్ ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ నేను చెప్పినట్టు, రెడ్ క్యాలిపర్స్తో పాటు ఇంటిగ్రేటెడ్ స్టాప్ ల్యాంప్, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్, వోకల్ ఫర్ లోకల్ బ్యాజింగ్, ఇంటిగ్రేటెడ్ స్టాప్ ల్యాంప్, వెనకాల మనకి షాక్ ఫిన్ యాంటెనా అండ్ రూఫ్ రైల్స్. ఇక్కడ ఒకలాంటి సఫారీ ఇది అనేది ఆ లయన్ది ఇదంతా చాలా బాగా ఇచ్చారనమాట డీటెయిల్. అండ్ టాటా బ్యాజ్ ఇక్కడ ఉంది. ఎండ్ టు ఎండ్ DRL అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సఫారీ బ్యాజింగ్ అనేది 3Dలో ఇచ్చారు, అది కూడా చాలా ప్రీమియంగా ఉంది. అండ్ మనకి ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ అనేది ఇక్కడ లభిస్తుంది. మీరు చూడొచ్చు, అసలు ఎంత ఘోరంగా ఉందండి ఫాగ్. అండ్ దీంట్లో మనకి పెద్ద బూట్ స్పేస్ ఎక్కువ లభించదు థర్డ్ రో తీసి పెడితే. కానీ ఇది ఫోల్డ్ ఫ్లాట్ చేస్తే మనకి ఆల్మోస్ట్ 827 లీటర్స్ ఫుల్ ఫోల్డ్ ఫ్లాట్ చేసిన తర్వాత 827 లీటర్స్ బూట్ స్పేస్ అనేది లభిస్తుంది. ఇక్కడ చూడండి, ఎయిర్ కాన్ కంట్రోల్స్ అండ్ ఎయిర్ కాన్ వెంట్స్ అనేది డెడికేటెడ్ ఎయిర్ కాన్ వెంట్స్ ఇచ్చారు. థర్డ్ రోకి కూడా బ్యాక్ రెస్ట్ అనేది మనకి చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇంటీరియర్ ఇలా కనిపిస్తుంది, సపరేట్గా పెడతారు. Type-C చార్జర్స్ ఇక్కడ ఉంది, కప్ హోల్డర్స్ ఇచ్చారు. ఇది ఎక్స్టీరియర్ వ్యూ అనమాట మన టాటా సఫారీ 2026 కార్బన్ బ్లాక్ డార్క్ ఎడిషన్. ఇది మీకు నచ్చిందా లేదా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. దీని ఒక లాంగ్ ఫార్మాట్ వీడియో త్వరలో నేను మీకు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు గైస్ నెక్స్ట్ టైం. చియర్స్.